హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. అతనెవరో కాదు, రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈరోజు ఈ స్టార్ హీరో పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. చిన్నతనంలో నాటకాల్లో రాణించిన విజయ్ నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశారు. 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించాడు. 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని రిషి పాత్రలో ప్రసిద్ధి చెందారు ఆయన. 2016లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో హీరో పాత్రలోని ఆయన నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకున్నారు విజయ్. ఈ సినిమా ఆయన కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. తర్వాత ద్వారకా అనే సినిమాతో మన ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత అదే సంవత్సరం అర్జున్ రెడ్డితో మన ముందుకు వచ్చిన విజయ్ తన నట విశ్వరూపంతో బాక్సాఫీస్ రికార్డు సృష్టించాడు. ఆ సినిమాతో పెద్ద స్టార్గా మారిపోయాడు. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత నుంచి తనదైన స్టైల్లో మూవీస్ చేసుకుంటూ వచ్చి ప్రేక్షకుల మధ్యలో మంచి క్రేజ్ని సంపాదించుకున్నాడు విజయ్. యూత్లో మంచి ఫాలోయింగ్ని ఏర్పరచుకున్నాడు. అయితే నటనపై తనకున్న ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి మొదట్లో చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన వెండితెరపై సందడి చేశాడు. ఆ తర్వాత హీరోగా తొలి సినిమాతోనే ఆకట్టుకుని ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా, స్టార్ హీరోగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఇకపోతే విజయ్ తండ్రి కూడా టీవీ సీరియల్స్కు దర్శకత్వం వహిస్తూ ఉంటారు. నిజానికి ఆయనకు తన తండ్రి స్ఫూర్తి. సినిమాల్లో నటించేందుకు మహబూబ్ నగర్లోని బల్మూర్ నుంచి హైదరాబాద్కు వచ్చారు విజయ్ తండ్రి. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన విజయ్ ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో థియేటర్లో సందడి చేశాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో 3 చిత్రాలు ఉన్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డైరెక్టర్ గౌతమ్ చిన్ననూరి దర్శకత్వంలో VD12 చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మరో 2 చిత్రాలు త్వరలోనే స్టార్ట్ కానున్నాయి. ఇక మరో మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్ను చూడగానే ఇది డిఫరెంట్ కంటెంట్తో కూడిన కథ అనే విషయం అర్థమవుతుంది. ఒక యుద్ధవీరుడు గుర్రాన్ని అధిరోహించిన శిల్పం ఈ పోస్టర్లో కనిపిస్తుంది. ఈ కథ 1854-1878 మధ్య కాలంలో జరిగే కథ అని ఈ పోస్టర్లో పేర్కొన్నారు. ది లెజెండ్ కర్స్డ్ ల్యాండ్ అంటూ ఒకసారిగా కుతూహలాన్ని పెంచారు. తెలుగులో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ కూడా ప్రయోగాల బాట పట్టినట్టే అర్థమవుతుంది. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. అలాగే చిన్నప్పటి నుంచి ఫొటోస్ షేర్ చేస్తూ తన అన్నయ్య గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షల అన్నయ్య. ఎలా జీవించాలి అన్నదానికి నువ్వు ప్రత్యేక ఉదాహరణ. దృఢంగా ఉండడం, క్రమశిక్షణ, విశ్వాసం, నిజాయితీ ఇలా చాలా నీ నుంచి నేర్చుకున్నాను. ఎదురు దెబ్బలు తగిలిన ప్రతిసారి ఎంతో బలంగా తిరిగి వచ్చావు అంటూ విజయ్ దేవరకొండ గురించి రాసుకొచ్చాడు ఆనంద్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇండియా మార్కెట్ను మార్చేసే టాప్ హీరోలు, మాస్ మేనియాతో థియేటర్లు ఊపేసే క్రేజీ హీరోలు, ఇలా టాలీవుడ్లో టాప్ హీరోలు చాలా మంది ఉన్నా విజయ్ దేవరకొండను మాత్రం బీట్ చేయలేకపోతున్నారు. ఏ విషయం ఎలా ఉన్నా అక్కడ మాత్రం నాదే హవా అంటున్నారు రౌడీ బాయ్. ఇంతకీ విజయ్ టాప్ ప్లేస్ కబ్జా చేసిన ప్లేస్ ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, డార్లింగ్ ప్రభాస్, రామ్ చరణ్ ఇంకా చాలా మంది స్టార్స్ ఉన్న సోషల్ మీడియాలో మాత్రం విజయ్ దేవరకొండ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఇన్స్టాలో విజయ్ క్రేజ్ చూసి ఇండస్ట్రీ జనాలు కూడా షాక్ అవుతున్నారు. అసలు రౌడీ బాయ్కి రేంజ్ క్రేజ్ రావడానికి కారణం ఏంటి? ప్రజెంట్ విజయ్ దేవరకొండకు ఇన్స్టాలో 1,14,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. 1,13,00,000తో అల్లు అర్జున్ ఒక్కరే విజయ్ కాస్త దగ్గరలో ఉన్నారు. మరి టాలీవుడ్ హీరో కూడా విజయ్ దేవరకొండ దరిదాపుల్లో కూడా లేరు. అయితే ఈ యంగ్ హీరోకి ఈ రేంజ్ క్రేజ్ రావడానికి చాలా ముఖ్య కారణాలే ఉన్నాయి అంటున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్కు ఆడియన్స్ ఫిదా అవడంతో క్రేజ్ ఈ రేంజ్కు చేరింది. బాలీవుడ్లోనే రౌడీ బాయ్ క్రేజ్ మామూలుగా లేదు. నార్త్ స్టార్ కిడ్స్ కూడా విజయ్ ఫ్యాన్స్ లిస్ట్లో చేరిపోయారు. జూనియర్ అతిలోక సుందరి జాన్వీ కపూర్ నుంచి యంగ్ సెన్సేషన్ అలియా భట్ వరకు చాలా మంది క్యూటీస్ విజయ్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందంటూ ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీంతో విజయ్ పేరు నార్త్లో కూడా మోతమవుతుంది. రౌడీ బాయ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ పెరగడానికి ఇది కూడా కారణం అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు మిగతా హీరోలతో పోలిస్తే సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గా ఉంటారు విజయ్. తన సినిమా అప్డేట్స్, పర్సనల్ ట్రిప్స్ విశేషాలు కూడా రెగ్యులర్గా ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా రౌడీ హీరో ఫాలోయింగ్ను ఓ రేంజ్లో పెంచేస్తున్నాయి.